కూడా అదిరిపోయింది. యమ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవీ ట్రెండ్స్. నేను మీ పద్మిని. రెగ్యులర్గా చేసే బియ్యంతో దోశ కాకుండా ఇవాళ మనం జొన్నలతో దోశ చేసుకుందాం. పదండి. బ్యాటర్కి జొన్నలు తర్వాత మినపప్పు నానబెట్టేద్దాం. ఓకేనా? చలో. సో జొన్న దోశకి 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల ఒకటి వేసాను, ఇది రెండవది. సో దీంట్లో కొన్ని మెంతులు కూడా వేద్దాము. కనబడుతున్నాయా మీకు? దీంట్లో మెంతులు కూడా వేసాను అన్నమాట. దీన్ని చక్కగా 8 అవర్స్ నానబెట్టేసి బ్యాటర్ రెడీ చేసుకుందాము. ఓకే, స్టే ట్యూన్. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. బ్యాటర్ అయితే రెడీ చేసేసాను. దోశ అయితే వేసుకున్నాను ఒకటి, చాలా బాగా వచ్చింది. ఇంకొకటి వేసి చూపిస్తాను చూడండి. చాలు. దీనికి కాంబినేషన్గా ఆలు పుట్టు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్. మరో చక్కని వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. మీరు కూడా జొన్నలు, మినపప్పు 1 కప్పు, జొన్నలు 2 కప్పులు అన్నమాట వేసేసుకొని చక్కగా ఒక 8 to 9 అవర్స్ నాననిచ్చేసి దాంట్లో కొన్ని మెంతులు కూడా వేసేయాలి. నాననిచ్చిన తర్వాత దాంట్లోకి దాన్ని గ్రైండ్ చేసేసుకొని ఓవర్ నైట్ పెట్టేసుకుంటే చక్కగా వెంటనే కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవీ ట్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. టేస్ట్ కూడా అదిరిపోయింది. యమ్, భలే ఉంది. ట్రై చేసి చూడండి. బాయ్.